తెలుగుదేశం అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అబద్ధాల ప్రచారకర్తగా మారిపోయి ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నావు? నువ్వు ఒకసారి గమనించు. మోడీ మీద స్పష్టంగా నీకు ప్రేమ ఉండబట్టే ఈరోజు మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. మోడీ మీద పాజిటివ్ వే ఉంది. ప్రత్యేక తరగతి హోదా ఇవ్వనన్నాడు, ఇవ్వటం కుదరదన్నాడు. అందుకే నువ్వు బోరింగ్ సబ్జెక్ట్ అన్నావు. అయినా కూడా మోడీ వెనకాలబడి తిరుగుతూ ఉన్నావు. నువ్వు ఇవాళ ఎవరు అబద్ధం ఆడుతున్నారు? ప్రతి మాట నువ్వు మాట్లాడే మాట అబద్ధము. ఈరోజు మీరు గమనించినట్లయితే స్పష్టంగా మీరు గమనించినట్లయితే ఒక విషయాన్ని మీరు చూడాలి. మోడీ మీద ఉన్న జగన్కు ఉన్నటువంటి ప్రేమ స్పష్టంగా ఈ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తపరిచారు. మీరు ఒకసారి గమనించినట్లయితే ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటని కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇవాళ జగన్ మోడీ రాష్ట్రాలకు చేసిన అన్యాయం, అలాగే సైనికులు మీ త్యాగాల మీద రాజకీయం నడుపుదాం అనుకున్న మోడీ నీకు చాలా ఇష్టసఖిగా కనపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మోడీ బి టీమ్గా నువ్వు ఉత్సాహంగా కేసీఆర్తో కలిసి పనిచేస్తూ ఉన్నావు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఉన్నావు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినా పర్లేదు, మోడీని పొగిడితే చాలనేటటువంటి విధంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. అలాగే రెండో క్లిప్పింగ్ ఒకసారి గమనించండి మీరు. సెకండ్ క్లిప్పింగ్లో ఏ విధంగా ఆయన మాట్లాడాడు అనేది. That 87,612 crores was the agricultural loans that Andhra Pradesh farmers had during the elections, and in his own manifesto as well. He said he will waive the entire agricultural loans, that is 87,612 crores, knowing very well that no state government will ever have that kind of funds to do it. He lied. Then he said he will waive the entire self-help group loans. That was 14,200 odd crores then. Even that, he lied. Not a single rupee has been paid. And then he said he would give jobs to every house. If not a job, he said he would give 2,000 rupees a dole. So 60 months of his regime, into 2,000, 1,20,000 rupees, he duped the youth. So at every stage, he said, don't pay up. Farmers who were paying loans, he said, he asked them not to pay. But is that... ఒక్కసారి మీరు గమనించండి, ఎంత దిగజారిపోయిన విధంగా ఏ విధంగా ఆయన యొక్క వ్యాఖ్యలు చేశారో. హద్దులు లేని అబద్ధాలతోటి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రక్కదోవ పట్టించేటటువంటి విధంగా ఢిల్లీలో కూర్చొని ఢిల్లీ ఛానళ్లతోటి ఇంటర్వ్యూలు ఇస్తూ ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారో మీరు గమనించండి. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ఏదైతే రుణమాఫీ చేశారో ఇచ్చిన మాట ప్రకారం 58 లక్షల కుటుంబాలకి 24,500 కోట్ల రుణమాఫీ, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 10% వడ్డీతోటి 50,000 లోపు ఎట్ ఏ టైం రుణమాఫీ చేయడం జరిగింది. 50,000 పైన ఉండే 1,50,000 వరకు 5 ఇన్స్టాల్మెంట్లో 10% వడ్డీతో వారికి రుణమాఫీ చేయటం జరిగింది. ఇవాళ చివరి దఫా రుణమాఫీ డబ్బులు రైతులు అకౌంట్లోకి వెళ్లే సమయంలో మీరేం చేశారు? వెళ్ళి పిటిషన్లు వేసి ఆ డబ్బులు ఆపాలి, అన్నదాత నోటి దగ్గర అన్నాన్ని లాక్కోవాలనే ప్రయత్నం మీరు చేయలేదా? ఇవాళ జనాభా ప్రాతిపదిక మీరు చూసినట్లయితే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నటువంటి జనాభాకి 24,500 కోట్లు రుణమాఫీ చేస్తే ఇది దేశంలోనే ఒక రాష్ట్రాన్ని జనాభా ప్రాతిపదిక మీద చేసినటువంటి అతిపెద్ద రుణమాఫీ. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేవు, ఆర్బీఐ సహకారం లేదు, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, విభజన గాయాలతో ఉన్నటువంటి రాష్ట్రం. మోడీతో కలిసి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కుట్రలు చేస్తూ నిధులు రాకుండా ఆపినా కూడా ఏదైతే ఇచ్చిన హామీని విధిగా గమనించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ హామీని నిలబెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే అబద్ధపు మాటలు అసత్యాలు ప్రచారం చేసేటటువంటి ప్రచారకర్తగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ తయారయ్యాడు. ఏమండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి డ్వాక్రా మహిళలకి 1 పైసా ఇవ్వలేదు అనేటటువంటి పైశాచికమైనటువంటి అబద్ధం ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం కాదా? 97 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి పసుపు కుంకుమ కింద ఇప్పటికే దాదాపు 22,000 కోట్ల రూపాయలు, ఒక్కొక్కళ్ళకి యావరేజ్న
20,000 రూపాయలు అందేటట్టు మొదటి విడత 10,000, ఇప్పుడు రెండో విడత కింద హామీ ఇవ్వకపోయినా మరొక 10,000 రూపాయలు, మొదటి విడత ఆలస్యానికి వడ్డీ కలుపుకొని బ్యాంకు వడ్డీతో కూడా కలుపుకొని 22,000 కోట్ల రూపాయలు, ఒక్కొక్క మహిళకి 22,000 రూపాయల పైగా లబ్ధి చేకూరే విధంగా వాళ్ళని ఆర్థిక చోదక శక్తులుగా మహిళల్ని మేము నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే, ఏదైతే 3,500 రూపాయలు చివరి చెక్కు పాస్ కాకుండా చేసే విధంగా ఎన్నికల కమిషన్ చుట్టూతా తిరిగావు. ఎన్నికల కమిషన్ కాదు పొమ్మంటే ఢిల్లీలో హైకోర్టుకి వెళ్ళి ఆ చెక్కుని ఆపే ప్రయత్నం చేస్తున్నావు, దుస్సాహసం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు. ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి వాస్తవాలు తెలుసు. నువ్వు ఎన్ని అబద్ధాలు జాతీయ మీడియాలో కూర్చొని నువ్వు చెప్పినప్పటికీ కూడా జాబు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలను తీసుకొస్తే ఆ పరిశ్రమలను అడ్డుకునే ప్రయత్నం నువ్వు చేయలేదా? నువ్వేమన్నావు? పరిశ్రమలు లేవు, జాబులు లేవు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అనేటటువంటి ఒక అభూత కల్పంతో కూడినటువంటి లెక్క చెప్పావు. ముందు ఎవరైతే ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే కదా ఇసూజీ లాంటి పరిశ్రమ, కియా లాంటి పరిశ్రమ, సెల్కాన్, ఫాక్స్కాన్, గమేషా లాంటి పరిశ్రమ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి పరిశ్రమ, హెచ్సిఎల్ లాంటి పరిశ్రమ ఈ 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రతిపక్షంగా మీరు ఆ పరిశ్రమలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన ఒక్కసారి శ్రీ సిటీకి వెళ్ళి అక్కడ మీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ రోజా గారు కానీ ఇచ్చిన సిఫార్సుల మీద ఉద్యోగాలు ఈ 4 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి ఉద్యోగస్తులను ఒకసారి కదిలించి మాట్లాడు. లేకపోతే ఆ యాజమాన్యాన్ని ఏ సిఫార్సులు ఏ ఎమ్మెల్యేలు సిఫార్సులు ఇచ్చారు, వాళ్ళకి ఎవరెవరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో ఆ లెక్కలు అడుగు, వాస్తవాలు తెలుస్తాయి. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నమాట వాస్తవం. లోటు బడ్జెట్లో ఉన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆ రెవెన్యూ లోటుని 16,700 కోట్లు పూడ్చాల్సింది పూడ్చకపోయినా ఒక్కొక్క అంశాన్ని మేము ప్రయారిటీగా తీసుకొని ముందు ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనకి నడుం బిగించి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాం. ఆ అవకాశాలు కలిగినా కానీ ఉద్యోగులని నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారిని నిరుద్యోగ వృత్తిని మేము ఇవ్వటం జరిగింది. దాదాపు 10 లక్షల మందిని లక్ష్యంగా చేసుకొని నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశావు నువ్వు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి 2,000 రూపాయలు ఇచ్చేటటువంటి దాన్ని అడ్డుకున్నావు నువ్వు ఈ విధమైనటువంటి రాక్షసానందంతో నువ్వు వచ్చేటటువంటి నిధులను అడ్డుకుంటూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకి వచ్చేటటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా నువ్వు కోర్టుల్లో కేసులు వేపిస్తా రాష్ట్రం మొత్తం కూడా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనకి ఆలంబనగా నిలిచేటటువంటి అమరావతిలో వచ్చేటటువంటి పరిశ్రమలు అడ్డుకోవడానికి ఇక్కడ అనేక రకమైన కేసులు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు, పోలవరం మీద కేసులు, మారీసుడు సురావుల్లాగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, మోడీ ఒక రావణాసురులాగా శూర్పణఖ తాటకీలని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ మీద దాడికి పంపించాడు. ఈరోజు మీరు గమనించండి ఒక్కొక్క అంశాన్ని. ఇవాళ ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు ఇవ్వడం జరిగింది, జాబులు ఇవ్వడం జరిగింది. జాబులు రానటువంటి యువత ఎవరైనా ఉంటే వారికి ఏదైతే ఆసరాగా ఆదుకోవడం కోసం యువనేస్తం తోటి వాళ్ళందరికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అలౌన్స్ కింద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు.